పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ పెద్దలందరూ సలహాలు ఇస్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతారు, తనపైన విమర్శలు చేస్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు మీ మీద. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఐడియాలు వస్తూ ఉంటాయని. మా ఇష్టం అండి, సేవ చేయడం కోసం పార్టీలు ఆహ్వానిస్తే వెళ్తానండి. వీళ్ళు రికమెండేషన్ ఎందుకండి? ఆయన సినిమా ఫీల్డ్ అయింది, నా రాజకీయ ఫీల్డ్ నాది. రాజకీయాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం సార్, నా ఇష్టం అది. ఎవరికి సలహా ఇవ్వలేదు నేనండి, ఎవరికి సలహా ఇవ్వలేదు నేను. నా అంతా నేను నిర్ణయం చేసుకుంటాను. ఒక సలహాలతోటి పార్టీలు మారటం, ఒక సలహాలతోటి నడవటం ఉండదండి. నా ఇష్టం అది. రాజకీయాలు ఉన్నాను, నా నిర్ణయాలు నా ఇష్టం అయ్యి. ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు వైసీపీ ముసుగు వేసుకుని వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగించారు, జగన్ ఊడిగం చేస్తున్నారని కూడా మీపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. సార్ ముసుగులు వేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు సార్. ఒక విషయం మనం చెప్పాను మీకు, 2014 నుంచి 2019 వరకు వారు ఎక్కడున్నారు, ఎందుకు ఉద్యమంలో రాలేదు, కాపులు 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 అంటున్నారే, 5 సంవత్సరాలు ఏ మడుగులో దాక్కున్నారని చెప్పి అడిగాను నేను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ఆ రోజు ఎందుకు రాలేదు? సరే నేను చేయలేదు, జగన్ గారు వచ్చినప్పుడు చేయలేదండి. వారు ఎందుకు చేయకూడదు? వారు చేయొద్దని నేను చెప్పానా? ఆంక్షలు విధించానా? కర్ఫ్యూ విధించానా? ఎందుకు చేయకూడదండి? నేను ముసలోని అయిపోయాను, చేతకానివాడిని, అసమర్థుడిని వారి దృష్టిలో. వారు యంగ్ హీరో, వారు చేయొచ్చు కదా. చేయొద్దని ఎవరు అనలేదే, చేసే హక్కు లేదా? కాపు అన్నప్పుడు ఎందుకు చేయకూడదండి అయినా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మీరేమో పిఠాపురంలో వైసీపీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. కానీ అదే పద్మనాభం అదే పిఠాపురం నుంచి 2009లో పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? మొన్న ఆయన స్టేట్మెంట్ చూశాను సార్, 1,00,000 మెజార్టీతో గెలుస్తామని ఒక స్టేట్మెంట్ చూశాను సార్. గతంలో ఎంపీకి పోటీ చేశాను సార్ 94లో. నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఏమన్నారో తెలుసండి, 1,00,000 ఓట్లకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను స్వీకరించను ఈ పదవి అని అన్నారండి. 1,30,000 చిల్లరతోటి నేను గెలిచాను సార్. ఇది కూడా అంతే సార్. సొల్లు అబద్ధాలు, ఏదో ఆవేశంగా మాట్లాడితే తప్పడు కొట్టేస్తారు, ఉద్రేకంగా మాట్లాడితే ఉద్రేకంగా నడించేస్తే ప్రజలు ఆకర్షిస్తారని చెప్పేసి తప్పుడు విధానంతో నడుస్తున్నారు సార్. ఎక్కడండి సినిమా వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేదే. వీరు 6 నెలలకి సంవత్సరానికి వస్తే ప్రజలు ఓటేస్తారా? గెలిచేస్తారా సునాయాసంగానే? ఎక్కడ గెలిచేస్తారు సార్? సినిమా వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, ఒక ఎన్టీ రామారావు నమ్మారు సార్, ఎవరిని నమ్మలేదు సార్. జమిని గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, శారద గారు వచ్చారండి, కృష్ణరాజు గారు వచ్చారు, ఎవరిని నమ్మలేదు సార్. వీరి పరిస్థితి అంతే సార్, ఏమి తేడా ఉండదు. మనం చెప్పాను, నమ్మింది ఎన్టీ రామారావు నమ్మారు సార్, తమిళనాడులో ఎంజి రామచంద్ర గారిని నమ్మారు సార్. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మలేదు సార్, నమ్మరు, భవిష్యత్తులో కూడా నమ్మరు సార్. సినిమా షూటింగ్ వచ్చినా వస్తారు సార్, రిటర్న్ టికెట్ కూడా తీసుకుని వస్తుంటారు సార్. నేను అనుభవించాను సార్, కృష్ణరాజు గారితో అనుభవించాను నేను. మండే ఉదయం రావటమండి, ట్యూస్డే మధ్యాహ్నం ఫ్లైట్ తీసుకుని వచ్చేయడం, వెళ్ళిపోవాలి, మళ్ళీ 6 నెలలకు వచ్చేవారు సార్. ఇక్కడ వారిని గెలిపించడం కోసం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి సార్. ఆ సమస్యలకు సమాధానం చెప్పలేకపోయేవాళ్ళం సార్. అయ్యా సినిమా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్, ఈజీ గోయింగ్ సార్. ఏదో అతిథులు అనుకుంటారు సార్, భగవంత్ స్వరూపులు అనుకుంటారు. ఎవరికి భగవంత్ స్వరూపులు సార్? ఎవరికి సార్?